హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. నిన్నటి వీడియోలో చూపించినట్టు నిన్న సాయంత్రం అయితే లోడ్ చేసుకున్నాను. ఇది వరుసగా రెండో రోజు హైదరాబాద్కి రావడం. నిన్న కూడా సేమ్ టైం వెళ్ళాను, మార్నింగ్ 5:30కి వెళ్ళాను. ఈరోజు కూడా అదే మార్నింగ్ 5:30కే బయలుదేరాను అనమాట. ఇది అసలు ఏం కిరాయి అంటే సీడ్ కిరాయి అనమాట. సీడు మేజ్ అయినా అంటే మొక్కజొన్న, వడ్ల సీడు ఫర్టిలైజర్ షాప్కి వస్తుంది కదా. అమ్ముడు పోయిన తర్వాత మిగతాది ఉంటుంది కదా, అది రిటర్న్ స్టాక్ అనమాట. రిటర్న్ని ప్లాంట్కి వేసుకెళ్తున్నాను. అయితే నిన్నటి కిరాయి అయితే కరెక్ట్గా వర్కౌట్ అయింది. 100 బ్యాగులు వేసుకొని వెళ్ళాను కదా. ఈరోజు అయితే 80 బ్యాగులే ఉంది, అంటే 78 బ్యాగులే ఉన్నాయి. నిన్నటి కిరాయితో వస్తే ఈరోజు కిరాయి వర్కౌట్ కాలేదు. అంటే 95 అట్లా వచ్చాయి అంతే. అంటే ఎంత వస్తుందంటే 220 అప్ 220 డౌన్ 220, మొత్తం 440 కిలోమీటర్స్ వస్తుంది. మన క్యాలిక్యులేట్ చేసే విధానం ప్రకారం అయినా కనీసం 10 ఎబో రావాలి, కానీ 95 వస్తున్నాయి. అయితే వెయిటేజ్ తక్కువైంది, వెయిటింగ్ తక్కువైంది, 3 టన్నులు అయింది కదా అని చెప్పేసి కొంచెం అంటున్నారు. రెగ్యులర్గా చెప్పే వాళ్ళ దగ్గర కూడా మనం గట్టిగా మాట్లాడలేం కదా. సరే 500 తోటి ఏంటి అని చెప్పేసి వెళ్తున్నాను. అయితే ఇక్కడ ఒక జరిగిందండి. ఏంటంటే నార్మల్గా నిన్న నేను ఒక ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళాను వేసుకున్నామని, అంటే పాకాలు కొత్తగూడెం ఇంకా దగ్గర. అతను ఏమంటుండంటే మా దగ్గర వెహికల్స్ టన్నుకి 2200 తీసుకొని వెళ్తారు హైదరాబాద్కి, అదే మీరు వెళ్ళే దగ్గరికి మేడ్చల్ దగ్గరికి అని చెప్పేసి అంటున్నాడు. 2200 అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు 3 టన్నులే అయింది ఈరోజు, అంటే ఎంత వస్తుంది దానికి? 6600 వస్తుంది. ఆయన దగ్గర లోడింగ్ పాయింట్ నుండి 240 కిలోమీటర్లు వస్తుందండి. 238 చూపించింది, నేను మ్యాప్ కొట్టి చూశాను ఆయన దగ్గర. ఆయన వాళ్ళ ఊరు నుండి 240 ప్లస్ 240 480 కిలోమీటర్లు అండి. ఆల్మోస్ట్ ఆయన చెప్తుండంటే ఏమని చెప్తుందంటే 4 టన్నులు వేసుకెళ్తాడు, 5 టన్నులు వేసుకెళ్తాడు. 4 టన్నులు వేసుకోవడమే ఓవరండి బండికి, అంత లాంగ్ వెళ్ళడం. అలాంటిది 5 టన్నులు వేసుకొని వెళ్తున్నాడు అంటే చూస్తున్నాం రోడ్ల మీద ఆ టైర్లు సరిగా ఉండవు, లేకపోతే 5 టన్నులు వేసుకొని అంత లాంగ్ వెళ్తుంటే హీట్ అయి పలగడము అట్లా జరుగుతుంది. అట్లా చేయకండి నార్మల్గా. సరే, అతను ఈ రోజు లెక్క ప్రకారం వేసుకున్నా 3 టన్నులు వేసుకెళ్తే 6600 వస్తుందండి. 6600కి 480 కిలోమీటర్లు వస్తుందండి అప్ అండ్ డౌన్ కలిపి. పోనీ రిటర్న్ ఏమైనా వేసుకొస్తారంటే ఏం లేదు, ఖాళీగా వస్తాడు అంటున్నాడు. ఏమన్నా ఉంటే వస్తాడు, లేకపోతే మ్యాక్సిమం ఖాళీగానే వస్తాడు అంటుండు. 480 కిలోమీటర్లు అంటే మినిమం 4500 అయినా కొట్టేయాలండి ఫ్యూయల్ పెద్ద బండ్లకి నార్మల్గా. ప్లస్ 500 టోల్ గేట్లు పోతాయి, 5000 పోతే ఆయన వెళ్ళేది ఎంత అంటే 3 టన్నులు వేసుకెళ్తే 6600. అంటే సారీ అండి, వేరే ఫోన్ వచ్చింది. అయితే నాకు అదే అర్థం కాలేదండి. 6600 అంటే 5000, 4500 ఫ్యూయల్, 500 టోల్ గేట్లు పోయినా కూడా 5000 పోతాయి. జస్ట్ 1600కి ఆల్మోస్ట్ 500 కిలోమీటర్లు పోతారండి ఎవరైనా. సరే, అతను చెప్పాడు వెళ్తారని, పూర్తిగా నమ్మబుద్ధి కాదు. శాపథని చెప్పాడు, కానీ నాకు అసలు ఫోన్ చేసి కూడా అతనికి మధ్యలో అంటే వెహికల్ అయినా కాదు, వేరే వరకు ఫోన్ చేసి కూడా అనిపించాడు. వెళ్ళాడు 2200 టన్ వేసుకొని వెళ్ళాడు అని చెప్పాడు. జస్ట్ 1600 అంటే డ్రైవర్ని పంపించినా కూడా 2000 తీసుకుంటాడు అండి. 500 కిలోమీటర్లు అంటే మినిమం 1500 నుంచి 2000 మధ్యలో తీసుకుంటాడు. కనీసం తక్కువ 1500 అయినా ఇవ్వాలి. 1500 ప్లస్ 5000 6500 పోతుందండి వెహికల్ పంపించి. ఎందుకండి అలా వెళ్ళి ఇలా చేయడం కూడా వేస్టే కదా. ఇప్పుడు మేము ఎన్ని పేపర్లు మెయింటైన్ చేసుకొని, ఎన్ని ట్యాక్సీలు కట్టుకొని రెగ్యులర్ వెళ్తుంటే, అలా వెళ్ళడం వల్ల మీకు ఏమి యూజ్ లేదు. ఆ బండి కూడా అనవసరంగా బండి ఇంజన్ కెపాసిటీ కూడా తగ్గుతుంది తిరగడం వల్ల. ఇంకొకటి ఏంటంటే, సరే ఆయన 5 టన్నులు వేసుకెళ్తే అంత లాంగ్ వెళ్ళడం కరెక్టా అండి? 5 టన్నులు అంటే మధ్యలో టైర్ వలగొచ్చు, అది ఇది. నాకైతే కొంచెం బాధ అనిపించింది నేను ఆయన చెప్పేసరికి. ఇంత తక్కువ పోవడం ఏంది, ఇలా పోవడం ఏంది అని అనుకున్నాను. సరే, నిన్న వెహికల్ అతనితో అయితే మాట్లాడలేదు. వెహికల్ అతనితో మాట్లాడితే ఒకసారి పూర్తిగా కనుక్కునేవాన్నేమో. అయితే దీంట్లో వీళ్ళు చెప్పారని చెప్పేసి పూర్తిగా నమ్మడానికి కూడా లేదండి. ఎందుకనంటే చెప్తాను. నేను నిన్న వీడియోలో చెప్పాను కదా, మార్కెట్కి వెళ్ళొచ్చాను పశువు బత్తాలని.
అయితే నార్మల్గా మా దగ్గర నుంచి పత్తికైనా మిర్చికైనా 60 రూపాయలు తీసుకుంటాము. జస్ట్ మా దగ్గర నుంచి ఎంత 25 కిలోమీటర్స్ వస్తుందండి అంతే. 25 కిలోమీటర్ పోవడం, 25 కిలోమీటర్ రావడం, 50 కిలోమీటర్. మీకు పోయిన వీడియోలో చూపించాను, ప్రీవియస్ వీడియోలో. అయితే ఏటూరు నాగారం నుంచి కూడా వేసుకొస్తారండి, మిర్చి వేసుకొస్తారు వాళ్ళు ఎంత తీసుకుంటారంటే, వాళ్ళు 100 కిలోమీటర్ల నుంచి వస్తారు, 100 తీసుకుంటారండి, బస్తాకి 100 తీసుకుంటారు నార్మల్గా. అయితే నేను అనుకున్నాను, 100 తీసుకొస్తున్నాడు, 100 రూపాయలు తీసుకొస్తున్నాం, మేము 25 కిలోమీటర్లు వెళ్తున్నాం, 60 తీసుకుంటున్నాం కదా అని అనుకున్నాను. అయితే నేను అతన్ని అడిగాను నార్మల్గా, అన్న మేము 100 కిలోమీటర్ నుంచి వస్తున్నాం, 100 వర్కౌట్ అవుతుందా, ఎట్లా మేము 60 తీసుకుంటున్నాం, మేమే ఎక్కువ తీసుకుంటున్నామా లేకపోతే మీరు తక్కువ తీసుకుంటున్నారా, అర్థం కాలేదు అని అంటే, అన్న నువ్వు ఎన్ని బ్యాగులు తీసుకొచ్చావు అని అడిగాను నన్ను. నేను 20 తీసుకొచ్చానన్నా అని చెప్పాను. అంటే ఎంత వచ్చిందన్న అంటే 1200 అని చెప్పా. అతను ఏం చెప్పాడంటే నాకు, అన్న నేను 80 బ్యాగులు, 90 బ్యాగులు, 100 బ్యాగులు వేసుకొస్తామన్నా, యావరేజ్ తక్కువలో తక్కువ 70 బ్యాగులకు తక్కువ రాము అని చెప్పాడు. అంటే చూడండి, 70 బ్యాగులకు తక్కువ రాము అని అంటే 7000 అవుతాయండి. 100 200 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ అంటే 2000 పోయినా కూడా 5000 ఉంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళు లోడ్ చేసుకోవడము, అమలలోకి ఇచ్చుకోవడము, 5K మిగిలవు. అంటే ఆయన చెప్పే విధానం నాకు అనిపిస్తుంది, అంటే ఎక్కడి విధానం అక్కడ ఉంటుందండి. జస్ట్ నేనేంటంటే 25 కిలోమీటర్లు, కానీ 20 బ్యాగులకైనా వెళ్తాను, 15 బ్యాగులకైనా వెళ్తాను. ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి తాకినప్పుడు 40 బ్యాగులు తాకుతాయి, 50 బ్యాగులు తాకుతాయి పెద్ద బండికి అయితే, అట్లా ఎప్పుడో ఒకసారి అన్నమాట. నేను చెప్పాను కదా, రెగ్యులర్ క్యాలిక్యులేట్ చేసినా నాకు అదే 20 తోటి వస్తుంది, ఒక 5-6 కిలోలకి. ఆయన చెప్పే విధానం బాగా అనిపించింది. మరి ఒకవేళ 20 బ్యాగులే ఉంటాయి, 30 బ్యాగులు ఎలా వెళ్తారన్నా అంటే, అలా 20 బ్యాగులే 30 బ్యాగులే ఉంటే ఇంకా మా చుట్టూ ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లో మేము గ్యాదర్ అవుతాం, నార్మల్ ఇంకెవరి దగ్గర అని చెప్పేసి ఒక బండికి సరిపోను 60-70 పైన ఎలాగో చూసుకొని ఒక బండి లోడ్ చేసుకొని వెళ్ళిపోమని చెప్తామన్నా అని చెప్పాడు. అంటే ఎక్కడి లెక్కలైతే అక్కడ ఉన్నాయండి. నేను అనుకున్నాను ఇక, ఓకే మా దగ్గర ఇట్లా అంటే మీ దగ్గర ఎట్లా అంటే తక్కువ బస్తాలు ఉంటే రాలేరు కాబట్టి మీరు అలా తీసుకుంటున్నారు, మేము ఇలా ఓకే అనిపించింది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, అయితే నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, థర్డ్ పర్సన్ని నమ్మడానికి ఏ విషయంలోనైనా థర్డ్ పర్సన్ నమ్మడానికి లేదు. డైరెక్ట్ నేను ఆ వెహికల్ అతన్ని, ఆ డ్రైవర్ని కలిస్తే నేను మాట్లాడుతుండే యాక్చువల్గా, మరి రిటర్న్ కిరాయి ఇలా ఏమైనా వేసుకొస్తారా లేకపోతే అంతకే వెళ్తారా ఏంటి అనేది అతను అడిగితే మనకు క్లారిటీ వస్తుండే. మనకు చెప్పింది షాప్ అతను థర్డ్ పర్సన్, సో పూర్తిగా నమ్మలేమన్నమాట. అందుకని నేను ఎగ్జాంపుల్ చెప్పాను. అతనికి ఇంకేమైనా ఏ విధంగానైనా బెనిఫిట్ ఉందేమో అంటే నార్మల్గా అని చెప్పేసి పూర్తిగా కనుక్కుందాం అనుకున్నాను. కాకపోతే నిన్న నైట్ చాలా లేట్ అయిపోయింది అని అన్నా కూడా వీలు కాలేదు. సరే ఫ్రెండ్స్, ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు లైక్ చేస్తే ఏంటంటే మాలాంటి ఇంకొంతమంది డ్రైవర్లకి షేర్ అవుతుంది. అసలు ఏ విధంగా ఏంటి అనేది కొంచెం నా అనుభవం అయితే వాళ్ళతో పంచుకున్న విధానంగా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ రూపంలో కామెంట్ చేస్తారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.